43:2 యెషయా. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుండును. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడుచుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. రీతిగా 3 లేఖనాలు ఇచ్చాను. ఒకటి తగ్గించేశాను, ఒకటి తగ్గించాము. లోకాసు వార్త చివరిది కూడా చదువుకునే అంశాన్ని చెప్తాను. చూడండి ఒకసారి. 1 పేతురు పత్రిక 4:12. పిల్లరా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకూడదు. అగ్ని వంటి మహాశ్రమలు. ఒక్కొక్కసారి పౌలు యొక్క జీవితంలో అగ్ని వంటి శ్రమలను ఎదుర్కొన్నాడు. యెషయా కూడా మాట్లాడతాం. ఏం చేసినప్పటికీ నేను జలములలో పడి దాటినప్పుడు నీవు తోడై ఉంటావు. ఎక్కడికి వెళ్ళినా కానీ నీ తోడు నాకు అవసరం. అగ్ని అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యం. రెండోది పాపాన్ని కూడా అది సాదృశ్యమే. అగ్ని శ్రేష్టమైనటువంటి కార్యాలను చేయడానికి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా మనతో ఉంటాడు. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా శ్రమలకి సాదృశ్యం అగ్ని, పరిశుద్ధాత్మకు సాదృశ్యము అగ్ని. రెండు అన్నమాట. 2 విషయాలు చెప్పాను. శ్రమలకు సాదృశ్యము అగ్ని, పరిశుద్ధ. మీకు ఏదైనా శ్రమ కలిగితే ప్రార్థన చేస్తే, మొక్కుబడి చేస్తే, తండ్రిని కృపా కనికరము నమ్మేకుంచు అని ఈ భయంకరమైనటువంటి పాపంలో అని పరిశుద్ధాత్మ చేత నన్ను కడుగు అంటే పరిశుద్ధాత్ముడు నిన్ను అభిషేకిస్తాడు. ఇక్కడేమన్నాడు? అగ్ని వంటి మహాశ్రమలు వచ్చిన పరిశుద్ధాత్మకు. రెండోది మహాశ్రమ అగ్ని సాదృశ్యం. గంగ అంటాడు. చూడండి ఒకసారి. కొన్నే చెప్తాను. 1:16. శ్రమలను బట్టి అనేకులు దేవుణ్ణి విమర్శిస్తారు. వారి భక్తిని, వారి శక్తిని కోల్పోతూ ఉంటారు. అగ్ని వంటి శ్రమ వస్తాయి నీకు. ఆ శ్రమను తప్పించడానికి పరిశుద్ధాత్ముడే అగ్నిలో వస్తాడు. ఇక్కడ ఇదిరా శ్రమ ఎలాంటి? అగ్ని వంటి. ఆ అగ్ని వంటి శ్రమలను హతమార్చడానికి దేవుడు పరిశుద్ధాత్మ నీకు సహాయకుడిగా పెడతాడు. మనము ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ అనే మాట అగ్ని వంటిది. శ్రమ వచ్చేసి కాల్చేసి చాలా బాధ పెట్టేసి లేవలేని స్థితిలో అయిపోతుంది. అది కూడా అగ్ని వంటిదే. చూడండి 1:16. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేశాను. దానిని నీకు తెలియజేయటకు నేనొక్కడినే. ఈ శ్రమ ఎలాంటిదంట? ఎలాంటిదండి? అగ్ని వంటి శ్రమ. చక్కగా మాట్లాడుతున్నాడు యోగు, చక్కగా అక్కడ ఉన్నాడు. కానీ జరిగిన సంఘటన పనులు వచ్చి అన్నీ కారిపోయి. ఒక అగ్ని శ్రమకు సాదృశ్యము
పరిశుద్ధాత్మకు సాదృశ్యం అగ్ని. కనుక ఆయన చెప్తున్నటువంటి మాట, పనివాళ్ళుగా చేసింది, పిల్లలుగా చేసింది అగ్ని. ఆ కుటుంబంలో అనేకమైన బంధువులను కాల్చివేసింది. ఎంత మాత్రము కూడా వారికి మాట్లాడేటటువంటి హక్కు లేని పరిస్థితి అయిపోయింది. యోగు పరిస్థితి మొదటి పేజీ అందుకే అంటాడు ఆయన, నేను ఏమి సంభవించిందని నేను అనుకుంటున్నాను అదే జరిగిపోయింది. మనం కూడా అలాగే అంటాం ఒకసారి, అయ్యి ఈ పిల్లల విషయంలో, ఈ అమ్మాయి విషయంలో ఏది అవుతుందని నేను అనుకున్నాను అదే జరిగింది. మాస్టర్ గారు ఎలా తప్పించాలి వీడిని, ఎలా తప్పించాలి ఈమెని? ఆ మాట మనలను ఎంతో ఒకసారి కదిపేస్తూ ఉంటుంది. ఆడున్నాడు, అగ్నిలో పడిపోతాడు, వెళ్ళి నీళ్ళలో పడిపోతూ ఉంటాడు. లోకస్వార్థ 9వ అధ్యాయంలో అగ్నిలో పడిపోతూ ఉంటాడు. 22వ వచనం, అది వారిని నాశనం చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను ప్రడద్వైన దయ్యము వాటిని ఎంతగానో వేధిస్తూ ఉన్నాడు. నీవు వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నమ్మాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నమ్మినప్పుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని దగ్గరకు నువ్వు చేరినప్పుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో జీవించినప్పుడు సమస్త వ్యాధి బాధలు, ఈ దెయ్యపు చేష్టలు కూడా తగ్గిపోతాయి. అందుకే అప్పుడు రాశాడు 22 కాదా, మార్కు ఉంది సార్ 9:22 అంటే అది వారిని నాశనం చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడదోయచ్చు. అని చూడండి ఎలా చేసేస్తుందో. వాడు బలహీనతలే, వాడు పాపంలే, వాడు షాప్ అయిపోయి వాడు ఉన్నటువంటి స్థితి ఏమైందంటే దెయ్యము చేతిలోకి వెళ్ళిపోయింది. అది అగ్ని వంటి శ్రమ. ఈ అగ్ని వంటి శ్రమను తొలగించాలి అంటే ముందుకు వెళ్ళలేదు. శ్రమను తొలగించాలి అంటే అగ్ని వంటి శ్రమ పరిశుద్ధాత్ముని అండగా తీసుకోవాలి. శ్రమకు అగ్ని సాదృశ్యం అయితే పరిశుద్ధాత్మకు అగ్ని సాదృశ్యం. వీడు ఒకేసారి కోరుకున్నాడు, అగ్నిలో పడుతున్నాడు, నీళ్ళలో పడుతున్నాడు. ప్రభు వచ్చాడు, వాడు స్వస్థపరిచాడు. వాడి జీవితానికి గొప్ప వెలుగు వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. అగ్ని మిమ్మల్ని కాల్చజాలదు. ఒక మాట, ఒకటో మాట, అగ్ని మిమ్మలను కాల్చజాలదు. ఒకటి అగ్ని శ్రమకు సాదృశ్యం, ఒక అగ్ని పరిశుద్ధాత్మకు సాదృశ్యం. కాబట్టి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎస్కేల్ గ్రంథము మరొక మాట 28:14 అభిషేకము పొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని, దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవు ఉంటివి. కాళ్ళుచున్న రాళ్ల మధ్య ఇయ్యోబు రాయిగా అవుతుంది, మధ్యలో సంచరించగలమా? ఎవడు? లూసిఫర్ గురించి మాట్లాడుతున్నాడు ఎస్కేల్. దేవుడు చెప్పింది ఏమిటి? ఉన్నతమైన సింహాసనం మీద పెట్టాను. తన తప్పు చేసి చక్కని పాటలు పాడుతుంది.
అందుకని అంటున్నాడు, కాలుచున్న రాళ్ళ మధ్య నీవు సంచరించుచుంటివి, కాలుచున్న రాళ్ళ మధ్య నన్ను కాపాడు. అగ్ని కాల్చివే. శ్రమ వచ్చింది సాతానికి. అక్కడ ఉన్నసేపు చాలా బాగుంది దేవుని దగ్గర. అందుకే నేను చివరి పడ్డ, యెహోవా నా మొర ఆలించెను, తన యెహోవా నా మొర ఆలించెను, తన మహాదయను నన్ను గణించెను. నన్ను గూర్చి తన సుతుని దాచగం పరించి పాపపు మొదల్తుదల్ నరికి దరికి చేర్చెను. యెహోవా నాలించెను, తన మహాదయను నన్ను గణించెను. కాబట్టి అగ్ని వంటి మహాశ్రమలు నీకు ఇతర అంశము. అగ్ని వంటి మహాశ్రమ, మహాశ్రమ ఎవరికి లేదు, అందరికి ఉన్నాయి కదా. ఎవరికి వాటికి, కుర్రోళ్ళైనా పెద్దోళ్ళైనా వృద్ధాప్యంలో ఉన్నవారైనా, అది ఉద్యోగరీత్యా కావచ్చు, కుటుంబ రీత్యా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, లోకపరంగా కావచ్చు, ఎన్నో సమస్యలు. అందుకే దేవుడు అగ్ని వంటి ఆ మహాశ్రమలు వస్తే తట్టుకునే శక్తిని సంపాదించాలి మన యోగాలు. కాబట్టి దేవుడు ఇక్కడే పరిశీలన చేసుకోవాలి. మొదటిది ఏం చెప్పాను? అగ్ని వంటి అగ్ని నిన్ను కాల్చకూడదు. రెండోది ఏంటంటే అగ్ని మీ విశ్వాసంలో కాల్చకూడదు. పెద్ద శ్రమ పెట్టేసి మీకున్న విశ్వాసాన్ని ధ్వంసం చేశారు. చిన్నపిల్లలు ఎంతో చక్కగా చదువుకుంటారు, చక్కగా అన్నీ చేస్తూ ఉంటారు. వెంటనే వారికి ఉన్న జ్ఞానాన్ని నాశనం చేసేటటువంటి పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి ఈ రెండు మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. అగ్ని మిమ్మల్ని కాల్చదు, అగ్ని మీ విశ్వాసమును కాల్చదు. చెప్పనా? అగ్ని నిన్ను ప్రతిష్ఠిస్తుంది కానీ నిన్ను తొలగించదు. అగ్ని నీకు సమర్పణ కలిగినప్పుడు అగ్ని అంటే మీ శ్రమ వచ్చినా గెంటి వేయగలవు. కాబట్టి ఎప్పుడు ఏ శ్రమ వచ్చినా ప్రభువా అగ్ని వంటి శక్తి నాకు, అగ్ని వంటి శక్తి, ఈ శక్తి ద్వారా అని అన్నాడు. అక్కడికి వెళ్ళి ఆ ఎరుపు గోడల మీద ఉన్నప్పుడు గడ్డం పట్టుకుని వెళ్ళాడు. నువ్వు నా పక్షమున యుద్ధం చేయడానికి వచ్చావా, నా విరోధి పక్షమున యుద్ధం చేయడానికి వచ్చావు, లేదా నీ పక్షంగా ఉన్నాను. కాబట్టి అగ్ని వంటి శ్రమలు వచ్చిన దేవుడు నీ పక్షాన్ని ఉంటాడు, నిన్ను కాపాడుతాడు, నేను అభిషేకిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించింది కనుక దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులను ఒకసారి హల్లెలూయా చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఎదురుగా వస్తూ ఉన్నారు. యోహాను బాప్తిస్మానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఆయన చూడగానే ఒకలాంటి వణుకు పుట్టింది. నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఈ మందిరానికి నేను ఎందుకు వచ్చానో నాకే తెలియదు. వాస్తవ రూపం ఏంటంటే ఈరోజు నేను ఖాళీ ఉన్నా.
నేను కాకినాడ వచ్చానన్న సంగతి తెలిస్తే ఈ పాటికి చాలా మంది నన్ను ఎత్తుకెళ్ళిపోదురు. నాకెందుకు ఆత్మ ప్రేరేపణ గాంధానికి ఒకసారి ఫోన్ చేసి అన్నను కూడా చూసి చాలా రోజులైంది, అన్న ఎలా ఉన్నారు పలకరించారు. ఏంటో చాలా రోజులకు వాయిస్ విన్నాను అన్న. అంటే ఇలాగ ఈరోజు ఖాళీగా ఉన్నాను, మీ ఆరాధన 2 గంటలకు స్టార్ట్ అవుతుంది, పాస్టర్ గారి వాక్యం విందామని వస్తున్నాము అన్న. అయ్యో 10:30 కల్లా మొదలవుతుంది, 12 కల్లా మొదలవుతుంది. సరే అన్న నేను వస్తున్నాను. రాగానే దైవజనులు, అయ్యా మీకు 2 వందనాలు, దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించుకున్నారు. ఆయన తగ్గిపోయారు, నన్ను హెచ్చించారు. ఇప్పుడు నేనేం చేయాలి? నా మనసులో చాలా విషయాలు ఉన్నాయి, వాటిని మీ ఎదుట నేను పెట్టి పరిశుద్ధాత్మే ఇది దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడని నేను దేవుని స్తుతిస్తూ కొన్ని మాటలు చెప్తాను. చాలా కీలకమైన కొన్ని మాటలు చెప్తాను. మీరు దయచేసి మీ చెవులను, మీ మనస్సును, మీ హృదయ తరంగాలను దేవుని వైపు మళ్లించవలసిందిగా నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దైవజనులు అగ్ని లాంటి వాక్యాన్ని అందిస్తూ వచ్చారు. ఒకరోజు నేను హైదరాబాద్లో ఒకరింటికి వెళ్తాను. వారి విస్తారమైన సంపన్నులు. ఆ అక్క చాలా అందగతే, ఆ అన్న చాలా అందగాడు. వారిద్దరికి ఒక్క కొడుకు. వారికి కొన్ని ఏమంటారు ఐటీ కంపెనీస్ ఉన్నాయి. అలాగే ఆ అక్క ఒక మంచి దాన్ని నేవీ సంబంధించిన దాంట్లో ఒక మంచి ఉద్యోగం చేస్తుంది. సో అన్ఎక్స్పెక్టెడ్గా 2019 మనందరికీ తెలిసిందే, కోవిడ్ అనే ఒక మహమ్మారి ఆ కుటుంబాన్ని తాకింది. తాకిన తర్వాత అన్న ప్రభువు నందు నిద్రించారు. ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత అది సడన్గా వార్త వచ్చింది, ఎవరు బయలు చేయడానికి ఇష్టపడతలేదు. ఆ సందర్భంలో నేను బయలుదేరి ఇక్కడి నుంచి హైదరాబాద్ని చేరుకున్నాను. ఏదో ఒక విధంగా చేరుకున్నాను. నేను వచ్చినంత వరకు ఆ బాడీని అలాగే ఉంచారు. దేవుడి దయ కిట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన్ని సమాధి చేసి బయటికి రావడానికి దేవుడు నాకు చూపారు. 2019 గడిచిపోయింది, 2020 గడిచిపోయింది, 2021 గడుస్తున్న సందర్భంలో ఒక విచిత్రమైన వింత జరిగింది. ఒకరోజు నాకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నుంచి హైదరాబాద్ సైబర్ దాంట్లో నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. కృష్ణ గారు అంటే మీరేనంటే నేనండి, మీరు ఇమీడియట్గా హైదరాబాద్ బయలుదేరండి. ఎందుకు సార్ అన్న? చివరి ఫోన్ కాల్ మీదే ఉంది, దయచేసి మీరు అర్జెంటుగా రావాలన్న. ఏమైంది సార్ అని అంటే, మీరు అర్జెంటుగా వస్తారో లేకపోతే అక్కడ ఎస్పీ తోటి మిమ్మల్ని డైరెక్ట్గా అక్కడికి ఫ్లైట్ ఇచ్చి పంపించమంటారా అని అడిగారు. సార్ నేను వస్తున్నాను, బయలుదేరాను, వెళ్ళాను, కూర్చున్నాను. వెళ్ళిన తోడనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఈమె మీకేమవుతుందంటే అని అడిగారు. ఆవిడ ఫోటో చూపించి, ఆవిడ ఫోన్ కాల్ చూపించి, నాకు అక్క అవుతుంది సార్. మరి ఈవిడ ఇలా చనిపోయిందని సంగతి మీకు తెలుసా అని అడిగారు. సార్ నాకు తెలియదండి, నేను రాత్రి కూడా మాట్లాడాను, మరి ఉదయానికి ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా అనుకుని మిమ్మల్ని మేము అడిగాము. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదని నాకు అర్థమైంది. మీరు ఒకసారి ఆ గదిలోకి రండి అని చెప్పి గదిలో తీసుకెళ్ళారు. ఆ గదిలో కూర్చోబెట్టి నాకు కొన్ని విషయాలు చెప్పారు. బొగ్గుడు నేను ఏడ్చాను. ఎంత ఏడ్చాను తెలుసా? నా సొంత తండ్రి చనిపోయినప్పుడు అంతే ఏడ్చాను. ఆ అక్క అలా చనిపోవడం కూడా అంతే ఏడ్చాను. ఎందుకు ఏడ్చానంటే, ప్రియమైన దేవుని బిడ్డల అయ్యగారు ఒక వాక్యం చెప్పారు, అగ్ని వంటి సమస్య. యోబు తన పిల్లలు తప్పు చేస్తారేమో అని రేయి మొదటి జామున వారి కొరకు విజ్ఞాపన చేస్తూ 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 దహన బలులు ఇస్తూ వచ్చేవారు. అంటే అప్పుడు మనకులాంటి టెక్నాలజీ ఉందా? అసలు మనకులాంటి ఏమైనా సెల్ ఫోన్స్ ఉన్నాయా? సరే, ఇంకేదైనా దాన్నంటారు దుష్కార్యం చేయడానికి ఏదైనా ఆవిష్కార సంబంధమైన విషయాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. కానీ యోబుకు తెలుసు, నరుల హృదయం ఎల్లప్పుడూ చెడ్డదని యోబుకు తెలుసు. తన పిల్లలు దేవుని అవమానించి దేవునికి దూరం అయిపోతారేమో అని, దేవునికి వారు దూరం అయితే ఎలాంటి దుస్థితి వస్తుందో యోబుకు బాగా
తెలుసు కనుక యోబు రేయి మొదటి జామున లేచి ఆ బిడ్డల కోసం ప్రార్థన చేసి దహన బలుని ఇచ్చారు. దేవుని పిల్లలారా, దహన బలిని ఇచ్చిన ఏలి పిల్లలు ఒకసారి చూడండి. దహన బలితో వాగ్దాన పుత్రుడిగా భూమి మీదకి వచ్చిన సమయాన్ని బిడ్డలు మీరు చూడండి. వారి దేవుని సంబంధమైన క్రియలు వదిలి దయ్యపు చేష్టలకి దగ్గరయ్యి దేవుని ఔన్నత్యాన్నే పాడు చేసిన దుర్మార్గపు దుష్టుడైన సైతాను వారిలో ప్రభావం కలిగి బిడ్డలను చేర్పేశారు. దేవుని పిల్లలారా, యాజకత్వాన్ని తీసేసిన పిల్లలు ఈ భూమి మీద ఇంకా ఉన్నారు. యాజకుల పిల్లలు యాజకత్వాన్ని, తన తండ్రి యాజకత్వాన్ని తొలగించే అంతగా వారు దుర్మార్గమైన స్థాయికి దిగజారిపోవడం కూడా మనం చూస్తున్నాం. దేవుని పిల్లలు అంతటి అన్న ఎంతో ప్రార్థనా శక్తి చేత సమయాన్ని భూమి మీదకి రప్పించుకుంది. కానీ తన బిడ్డలు చూస్తే ఏం చేయాలి? దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారు తన శిలువలో ప్రాణ త్యాగం చేస్తున్నప్పుడు నిలువులా చూస్తున్న మీ అందరితో మాట్లాడిన మాట, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కోసం మీరు ఏడవద్దు, మీకోసం మీ పిల్లల నిమిత్తం ఏడవండి. దేవుని పిల్లలారా, ఈ రోజు నా సందేశం, మీకోసం ఏడవద్దు, మీ కొరకు కాదు, మీ బిడ్డల కోసం ఏడవండి. మీ బిడ్డలు ఎలా దారి తప్పిపోతున్నారో మీకు తెలుసు. మీ బిడ్డలు ఏ పనులు చేస్తున్నారో మీకు తెలుసు. మీ బిడ్డలు ఎవరితో సాంగత్యం చేస్తున్నారో మీకు తెలుసు. మీ బిడ్డలను ఎవరు అనుకరించి నడుస్తున్నారో మీకు తెలుసు. మీ బిడ్డలే మీ సర్వస్వం. ఒకప్పుడు మన పెద్దలు ఏమనుకోవాలంటే, నీకెన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి, నీకెన్ని అందచందాలు ఉన్నాయి, నీకెంత ధనమంటారు పొలం ఉంది, నీకెంత స్థలం ఉంది, నీకెన్ని గేదెలు ఉన్నాయి, నీకెన్ని ఆవులు ఉన్నాయి అని ఎవరు అడిగేవారు. నీకెంత మంది పిల్లలయ్యా అని. గంపల మంది పిల్లలుంటే ఆ కుటుంబము చాలా గొప్పదని అర్థం. దేవుని పిల్లల కనటమే కాదు, వారి రాతను కూడా నువ్వు కనాలి. కనినప్పుడే నువ్వు సక్సెస్ఫుల్ పేరెంట్ గా ఈ భూమి మీద నువ్వు నిలుస్తావు. దేవుని పిల్లలారా, అపోలిస్ నన్ను అడిగినప్పుడు వ్యాధులతో ఏడ్చాను. ఇంతకీ ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఆ అక్క ఒంటరితనాన్ని అనుభవించింది. ఒంటరిగా మీ బిడ్డ ఎప్పుడైనా ఉన్నప్పుడు వాడు తుంటరి పనులు చేస్తాడని, ఆమె తుంటరి పని చేస్తాడని ఏ తల్లిదండ్రులు అయితే గుర్తెరిగి వారి కొరకు దహన బలులను ఇస్తారో, దేవుని చిత్తానుసారంగా దేవుని దగ్గర నీల్ డౌన్ ప్రే, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే తన బిడ్డల కోసం కన్నీరు కారుస్తారో, వారి బిడ్డలు భూమి మీద చనిపోవడం కానీ, విషం ఎత్తుకొని భూమి మీద బ్రతకడం కానీ నేను చూచి ఉండలేదు. ఎందుకంటే నా యవ్వన ప్రాయంలో నేను దేవుని నమ్ముకున్నాను, ఇప్పుడు నేను వృద్ధుడయ్యాను. కానీ దేవుడిని నమ్ముకొని దైవ చిత్తానుసారంగా నడుచుకున్న పిల్లల భిక్షను ఎత్తుకోవడం నేను చూచి ఉండలేదని ఒక భక్తుడు అన్నాడు. అతని పేరేంటండి? అమ్మా దేవుని పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రభువునంత అత్యంత మిక్కిలి తెలుగు బాప్టిస్టు సంఘ బిడ్డల మీకు తెలియాలి ఈ సంగతి. ఆమె ఒంటరిదైంది. ఒంటరికి స్నేహం తగిలింది. ఏమి స్నేహం తగిలిందో తెలుసా? ఈ స్నేహం తగిలింది. ఈ స్నేహం మీ జీవితాన్ని కాల్చేస్తుంది, ఏఐ వస్తుంది, ఇంకా మీ జీవితాలను తారుమారైపోతాయి. నిన్న యూపీలో మా సేవకుడిని 16 మందిని అరెస్ట్ చేశారు. కేవలం ఏఐ ద్వారా ట్రాక్ చేసి ఇక్కడ ఒక మందిరం ఉందని వారు తెలుసుకుని ఆ మందిరం పైన దాడి చేసి మొత్తం సేవకులందరినీ అరెస్ట్ చేశారు. దేవుడి పిల్లలు, ఈ దినం మాకు ఒక ధనం ఉంటారు, ఇది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ధనం మేము కూడా పంపారు. 16 మందిని మేము అరెస్ట్ చేస్తున్నాం, మీరు ఇమీడియట్ గా వచ్చి ఈ 16 మందికి మీరు రిప్రజెంటేషన్ గా మీరు ఏం చెప్పగలరో అది చెప్పండి, కోర్టులో కేసు వేస్తున్నాం. దేవుని పిల్లలారా, నాకు తెలిసి దినాలు బాగాలేదు, దినములు చక్కగా ఉన్నాయి. సమయాన్ని మీరు పోలేదు. అజ్ఞానుల వలె ఉండకూడదు, జ్ఞానుల వలె మీరు నడవాలి. ఎవరైతే నడుస్తారో వారి పరలోకం వైపు ఆనోకు వలె నడుస్తారు. దేవుని బిడ్డలారా, ఆ అక్క ఒంటరిదైంది, దీనితో సహవాసం చేసింది. ఆ సెల్ ఫోన్ తీసి ఇంకో సెల్ ఫోన్ ఆ ధనం అంటారు ఒక సిమ్ కొనుక్కొని జస్ట్ వాట్సాప్లో ఎవరితో ఒక మెసేజ్ పెట్టింది. అవతల ఉన్నవారు కూడా ఒక మెసేజ్ పెట్టారు. యువతల ఈమె మెసేజ్ పెట్టింది, అవతల ఆయన మెసేజ్ పెట్టారు. యువతల ఈమె మెసేజ్ పెట్టింది, అవతల ఆయన మెసేజ్ పెట్టింది. అలాగే వారిద్దరి మధ్య మాటకు మాట పెరిగి, వారిద్దరి మధ్య తెలియని అనుభూతి మరిగింది.
వారిద్దరి మధ్య తెలియని ప్రేమానురాగాలు ఉంటాయి. చివరికి ఒకరినొకరు చూసుకోలేదు కానీ ఒకరినొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. 2024 డిసెంబర్ మీ దగ్గర నేను ప్రసంగం చేశాను. డిసెంబర్ 24న క్రిందటి నేను స్పీకర్గా ఇక్కడికి వచ్చాను. ఆ ముందే 15 రోజుల ముందే ఇది జరిగింది. దేవుని బిడ్డలారా, సో సాంగత్యం చేసింది, మాటకు మాట పెరిగింది, చక్కగా అన్ని మీరంటే నాకు ఇష్టమని చెప్పింది. ఆయన కూడా మీరంటే నాకు ఇష్టమని చెప్పాడు. ఏం చేయాలో ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక్క సందర్భం వచ్చింది. మేము చూడాలనుకుంటున్నాను అని ఆయన ఒక SMS పెట్టాడు. అవన్నీ పోలీసులు చూస్తూ నాకు చెప్తూ ఉంటే కన్నీళ్ళు ఆగలేదు. నేను మిమ్మల్ని చూడాలని ఈమె ఒక మెసేజ్ పంపింది. ఆయన ఉన్నాడు, నేను మిమ్మల్ని చూడలేదు, మన ఇద్దరు ఇన్ని సంవత్సరాలు బట్టి మాటకు మాట పెరుగుతుంది, ప్రేమించుకుంటున్నాం కానీ ఒకరిని చూడలేదు అన్నారు. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. సో వెంటనే నేను ఇప్పుడు స్నానానికి వెళ్తున్నాను, దయచేసి స్నానం తర్వాత మీతో నేను మాట్లాడొచ్చా అని అక్క మెసేజ్ చేసింది. వెంటనే ఆయన ఏమన్నారనంటే, ఎన్నాళ్ళు ఒకరినొకరు మనం చూసుకోలేదు కదా, ఒక్కసారి నిలువెల్లా నిన్ను చూడాలని నేను ఆశపడుతున్నాను, మీకు అభ్యంతరం లేకపోతే నేను చూద్దాం అనుకుంటున్నాను. పర్వాలేదు, మాట కలిసింది, మనసు కలిసింది, ఏదో ఒక రోజు ఈ దేహం మీదవుతుంది అని అక్క తిరిగి రిప్లై ఇచ్చింది. స్నానానికి వెళ్ళింది, వీడియో ఆన్ చేసింది, స్నానం చేస్తూ ఆయన చూస్తూ అని అక్క అక్కడే చనిపోయింది స్పాట్. యువతల గదిలో కొడుకు చచ్చిపోయింది. యువతల గదిలో కొడుకు స్నానం చేస్తూ కొడుకు చనిపోయాడు. ఏమైందా అని వీళ్ళకి హిస్టరీ, ఎవరికి ఈ పోలీసులకు డౌట్. యువతల కొడుకు యువతలు చనిపోయాడు, యువతల తల్లి యువతల స్నానం గదిలోనే చనిపోయింది. అసలు ఏమైందని నన్ను అడిగితే నేను ఏం చెప్తాను? చివరికి వాడికి ఉండేటువంటి రహస్య సిమ్ నా దగ్గర ఉంది. సరే ఈ నెంబర్ ఏంటంటే ఆ నెంబర్ వాడు బాబు అన్నాను నేను. ఒక్కసారి అవాక్కై నా కన్నీళ్ళు ఆగలేదు. కారణం ఏంటో తెలుసా? ఇంతకీ చాట్ చేసింది ఎవరిని అనుకుంటున్నారు? కన్న బిడ్డని. వాడు అవతల తల్లిని చూసి వాడు చనిపోయాడు, ఇతర బిడ్డని చూసి వీడు చనిపోయాడు, అన్నయ్య వల్ల చనిపోయాడు. విస్తారమైన ఆస్తిపోస్తులు కలిగి ఉంటారు. దేవుని బిడ్డల వారిని ఆస్తి రక్షించింది. వారికి ఏదైనా రక్షణలోకి వారిని నడిపిస్తుంది. ఈ దినం చూస్తే ఆ ఇల్లు సైనికులు చెదలు పెట్టేసి పెద్ద ప్రాంగణంలో ఇల్లు దిక్కుమాలిన పరిస్థితి. దేవుని బిడ్డలారా, మీ సహవాసం ఎవరితో ఉన్నది? మీ సహవాసాలు మంచిగా లేకపోతే అగ్ని లాంటి సమస్యలు క్రిందటి వారు నేను 100 బిలీఫ్స్ దగ్గర మరి ఎలుచు పాపారావు గారు చర్చికి పైకి ఆపోజిట్ లో 4 వీధులు ఉంటాయి, 4-5 వీధులు ఉంటాయి. మెరిసి ప్రేరితమని మేడ పైన ఉంటారు. రాఘవమ్మ గారు తన కూతురు చక్కటి ప్రసంగం చేస్తుంది. నేను ఎంటర్ అయిన వెంటనే నన్ను చూసి ఆపేసి నన్ను ఏమంటారు, దైవజనుడిలాగా, కృష్ణ ఇమీడియట్ గా ప్లీజ్ కమ్ అని చెప్పి లోపలికి పిలిచింది. స్టేజ్ మీదకి వెళ్ళాను, ప్రార్థన చేశాను, వాక్యం చెప్పాను, అంతా అయిపోయింది. వారి బిడ్డలు దీవించాను, అంతా అయిపోయింది. సాయంత్రం వేళ ఇంటికి వెళ్ళారు. సాయంత్రం కరెక్ట్గా 5:45 నాకు అక్క ఏడుస్తూ ఫోన్ చేసింది. ఏమనంటే, ఒక్కగానొక్క కొడుకు భగవన్ మరణానికి పాల్పడి చనిపోయాడు. వాడిని అప్పుడే దీవించాను ఉదయం. ఏమైందక్క అని అడిగితే ఆమె చెప్పిన సంగతి చెప్పిన భార్య భర్తల మధ్య ఒక చిన్న గొడవ, పెళ్లి తుఫాను, పెద్ద వర్షం రావడానికి, పెద్ద తుఫాను రావడానికి ఒక చిన్న చినుకు కారణమైనట్లుగా వారిద్దరి మధ్య ఒక చిన్న విభేదం కారణమైంది. ఆ విభేదం ఏంటో తెలుసా? తనకు ఒక 2 బిడ్డలు ఉన్నారు, ఆడపడుచుకు ఒక 2 బిడ్డలు ఉన్నారు. ఏరా చర్చిలో అనవసరంగా అటు ఇటు తిరుగుతున్నామని ఆడబిడ్డ అన్నయ్య బిడ్డను జస్ట్ మందలించిందట. మందలించినందుకు వదిలికి కోపం వచ్చింది. ఆ కోపము చినుకు గాలివానై చివరికి అతను గురి తీసుకుని బలవన్ మరణానికి కుమారుడు మంచి 12 లక్షల ప్యాకేజ్
ఇప్పుడు ఆ సంఘంలో తమ్ముడు ప్రసాదం పెట్టి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? దినములు చెడ్డగా ఉన్నాయి. మీరు సమయాన్ని పోనివ్వద్దు. అజ్ఞానుల వలె మీరు బ్రతకవద్దని నేను ప్రభు పేరిట మనం చూస్తున్నాను. దినములు చెడ్డగా ఉన్నాయి, దినములు చెడ్డగా ఉన్నాయి, దినములు చెడ్డగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, సమయాన్ని పోనివ్వద్దు, సమయాన్ని పోనివ్వద్దు. అగ్ని లాంటి సమస్యల కోసం యోగు ప్రార్థన చేశారు. తన బిడ్డల కోసం, మీరు మీ బిడ్డల కోసం ప్రార్థన చేశారు. మీ బిడ్డల్లో ఏడుతున్న ఈ 4 అంశాల గురించి మీరు ప్రార్థన చేసి, మీరు ఇక్కడే యేసు క్రీస్తు నామములో మీరు దాన్ని ఏమంటారు, ఆపగలిగిన శక్తిని మీరు సంపాదించారు. దేవుని బిడ్డల మొదటిది నేను మీతో చెప్పిన మాట ఏంటంటే, మీ పిల్లలకి అపవాదికి చోటిచ్చే మనస్సులో నుంచి వారిని విడుదల ప్రభువుని ప్రార్థించండి. అపవాదికి మీరు చోటు ఇవ్వద్దు, మీ కుటుంబము చోటు ఇవ్వద్దు, మీ పిల్లలు చోటు ఇవ్వకండి. ఎవరిని కూడా దయచేసి అపవాదికి చోటు ఇవ్వకుండా మిమ్మల్ని మీరు ప్రార్థనా శక్తి చేత నింపబడితేనే మీ కుటుంబాలు బాగుంటాయి. లేకపోతే ఒక భయంకరంగా ఈ లోకం తయారవుతుంది. ఏం చేయాలో, ఎలా చేయాలో కూడా ఏం అర్థం కాదు. నాకు తెలిసిన ఒక కుటుంబం, అద్భుతమైన కుటుంబం, ఎవరో సినిమా ఆఫర్ ఇస్తారని హైదరాబాద్ అయిపోయింది. చివరికి ఒళ్ళు అమ్ముకొని బ్రతకవలసి వచ్చింది. దానికి ఏమనుకుందో ఏంటో తెలియదు. ఇది ఒక బతికేనా అనుకొని వెళ్ళి ఒక చిన్న కాలువలో ఉంటే కాలువలో దూకి చనిపోయింది. ఆ యొక్క కాకినాడ నుంచే వెళ్ళి సినిమా అవకాశాల కోసం వెళ్ళిపోయి. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, సైతానుడు ఏం చేస్తున్నాడంటే, వాడు మనల్ని ఇచ్చలోకి లాగుతున్నాడు, వాడు మనల్ని పాపంలోకి లాగుతున్నాడు, వాడు మనల్ని శాపంలోకి లాగుతున్నాడు. మీ బిడ్డలని చాలా ఈజీగా వాడు క్యాచ్ చేసి ఏం చేస్తున్నాడు, వాడి వైపుకు మళ్లించుకుంటున్నాడు. కుటుంబాల్లో అశాంతిని క్రియేట్ చేస్తున్నాడు. భార్య భర్తల మధ్య సఖ్యత లేకుండా చేస్తున్నాడు. సంఘాల మధ్య సఖ్యత లేకుండా చేస్తున్నాడు. దైవజనుడికి సంఘానికి సఖ్యత లేకుండా చేస్తున్నాడు. పెద్దలకి సంఘానికి సఖ్యత లేకుండా చేస్తున్నాడు. లోకానికి సఖ్యత కలిగే విధంగా మనల్ని ప్రేరేపింపజేసి మనలను వాడి వైపుకు మళ్ళిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. మీరు అపవాదికి చూపిస్తే మీరు చాలా విషయాల్లో నష్టపోతారు. ఏమేమి నష్టపోతారు? వాడు చోటిస్తే వాడు ఎలాగ దూరుతారు. ఒక ఆయన గురించి నేను స్టీఫెన్ అన్న పండు ముసలాయన, విశాఖపట్నం ఆయన వీడియోస్ రాత్రి నేను ప్రయాణంలో చూస్తూ ఉన్నాను. ఆయన చాలా నవ్వించి చాలా విషయాలు చెప్తున్నాను. నలుగురు ఒంటరిగా ఉంటే ఆదాం అవ్వల మధ్య జరిగే సంభాషణ, అదే దాన్నేమంటారు, గోపురం నుంచి పలానా వచ్చాడా అనేది ఆయన నవ్వుతూ మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తూ ఉన్నాడు. అవన్నీ నేను కూడా వింటా ఉన్నాను. కానీ అందులో చెప్పిన ఒక అక్షర సత్యం నన్ను చాలా పదే నన్ను ఆలోచింపచేసింది. ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ లేఖనం చాలా విలువైనది. ఈ లేఖనం, ఈ బైబిల్ చాలా విలువైనది. ఈ బైబిల్ను మనకి సెల్ఫ్లో పెడితే ప్రయోజనం లేదు. ఈ బైబిల్ను తీసుకొచ్చి ఈ గుడిలో దాచుకుంటే ఏదైనా మనం సాధించాలి. మనం తప్పు చేసినప్పుడు వాక్యం మనల్ని ఆపుతాయి. సైతాను యేసుక్రీస్తు ప్రభువును ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళినప్పుడు యేసయ్య ఏమన్నాడు? లేఖనములు ఈలాగ చెప్పుచున్నవని వెరగవా అని అడిగాడు. దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనా అపవాదిని జయించాలంటే లేఖనము మీ హృదయంలో ఉండాలి. దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలి. దేవునికి నీ మనస్సులో చోటివ్వాలి. ఒకడు అంటున్నాడు, నాకేంటని అంటున్నాడు, రాత్రిగా ట్రైన్లో నాకేంటని అంటున్నాడు. ఏమైందా ఇక్కడ, ఏమైందంటే దొరద పుట్టినట్టు ఏదో అస్తమానం చెయ్య, వాడు అస్తమానం మాట్లాడితే నాకేంటని అంటున్నాడు. పొలం పిచ్చి పట్టుకునే రోజులు, మతం పిచ్చి పట్టుకునే రోజులు, సినిమా యాక్టర్స్ వాళ్ళ అనుకరణ పట్టుకునే రోజులు ఇవి. ఎలా ఉన్నారనంటే, యేసుక్రీస్తుని మాత్రం పట్టుకోవడానికి మాత్రం మన మనసు రావట్లేదు, కానీ లోకంలో ఉన్నదంతా పట్టుకోవడానికి మాత్రం మన మనసు పదే దేవుని పిల్లల. ఒక ఆయన నేను చూసాను, ఒక ప్యాంటు మొత్తం చిరిగిపోయింది. సార్ ఎంత ఉంటుంది సార్ ఈ ప్యాంట్ అని అడిగాను. ఒక రోడే కొంచెం
ఆ కుర్రోడ్లో ఉన్నాడు. ఎంత ఉంటుంది బాబు ఈ ప్యాంట్ అన్న. ఆయన ఏమన్నాడు తెలుసా? 8,600. 8,600 రూపాయల ప్యాంటు ఎక్కడంత చిరిగిపోయింది, ఎక్కడంత చిరిగిపోయింది. కిందేమో దాన్నేమంటారు, ఆడెవరో వీధిలో ఊడుస్తారు కదా, వారు కూడా వీళ్ళ పనికిరారు. ఆ కిందంతా జారిపోయి ఉంది. చక్కగా దాన్నేమంటారు, వాడు కనుక షూ వేయకపోతే రోడ్ అంతా క్లీన్ అయిపోతుంది అతను నడిచేది. 8,000 ఇటు వెళ్ళిపోతున్నామో మనకు అర్థం కావాలి. దేవుని పిల్లల, ఇప్పటికైనా తండ్రి మాట వినండి, తల్లి మాట వినండి. నీ తల్లిదండ్రులే నీకు గొప్ప దైవం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరి పిల్లలు మిమ్మల్ని పదే పదే నేను ఎందుకు మిమ్మల్ని గుచ్చి చెప్తున్నానంటే, కనిపిస్తున్న దేవుడు, కనిపించని దేవుడి కంటే కనిపిస్తున్న నీ తల్లిదండ్రులే నీకు మార్గదర్శనం. నీ పిల్లలే నీకు అలంకారం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీరు కనుక మీ పిల్లలను చక్కటి సరైన నీతిలో కనుక మీరు నడిపించకపోతే మీరు అలంకారాన్ని పోగొట్టుకుంటారు. దేవుని త్రాసులో నేను తేలిపోతాను. అలా ఉండటానికి అగ్ని లాంటి సమస్యలు భూమి మీద ఏలుతూ ఉన్నాయి, పగబడుతూ ఉన్నాయి, వచ్చేస్తూ ఉన్నాయి. యేసయ్య రాకడ కూడా అతి సమీపంగా ఉంది. దినములో సమయమును పోనివ్వద్దు. అజ్ఞానుల వలె మీరు ఉండొద్దు, జ్ఞానుల వలె మనం నడుద్దాం. అలా నడవాలనంటే మీరు అపవాదికి చోటి, అపవాదికి ఎప్పటికీ మీరు చోటి. అపవాది కనుక చోటిస్తే 4 విషయాలు మీ నోటితో చెప్పిస్తాను, నా వాక్యాన్ని ముగిస్తాను. చాలా జాగ్రత్తగా. నెంబర్ 1, అపవాది కనుక మీరు చోటిస్తే వాడి తంత్రంలో పడిపోయినట్టు. వాడు వివిధమైన తంత్రాలను కలుగు చేస్తాడు. ఒక మాట నన్ను చూడండి, ఇలా మీ 4 వేలు ఇలా తీసుకుని మొదటిది ఎలాగనండి, వివిధమైన, అందరూ నోటితో చెప్పండి, వివిధమైన తంత్రాలను కలుగు చేస్తాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు అపవాదికి కనుక చోటిస్తే కలిగే నష్టం నెంబర్ 1 ఏంటంటే, వాడు వివిధమైన మంత్రాలను, తంత్రాలను నీలో క్రియేట్ చేసి ఇది మంచిది కానిదిగా, చెడ్డది మంచిదిగా మీకు చూపిస్తాడు. ఉదాహరణకి దేవుడి మందిరానికి అయితే ఏంటి ప్రయోజనం? పాస్టర్ గారు ఆయన అలాగే వాక్యం చెప్తారు, సంఘ పెద్దల వారు అలాగే నడిపిస్తారు, పాటల వారు అలాగే పాడతారు, నిరుత్సాహాన్ని కలుగు చేస్తారు. మీ ప్రవర్తన అంతటి మీద వాడు ఫస్ట్ దెబ్బ కొడతాడు. మనం ఏం చేస్తాము? నిజమే కదా, అంత అవసరం ఏముందిరా, ఎలాగైనా పర్వాలేదురా, కానీ పంపించేస్తే సరిపోతుందా, ఏలాగ దేవునికి దూరం చేస్తాడు. వాడు నీ వీక్నెస్ పట్టుకుంటాడు. అది నేను చెప్పబోయే అంశం ఏంటంటే, నెంబర్ 1, వివిధమైన తంత్రాలను కలుగజేస్తాడు. తల్లిదండ్రులు ఇద్దరు చక్కటి భక్తి చేస్తారు. మంచి దేవుని వాక్యపరుడు. హైదరాబాద్ ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా తెలుసా నాన్న? అలాంటి అన్న కొడుకు రాత్రి 11:30 దాటిన తర్వాత హ్యాపీగా చూడకూడని విషయాలన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. క్రైమ్ బ్రాంచ్ లో అతని మీద మొత్తం హైదరాబాద్ పట్టణంలో ఎవరు ఎక్కువ అసలీలమైన వీడియోలను చూస్తారని అంటే ఒక దైవజనుడు కొడుకు. ఏం చేయాలి చెప్పండి? మేము అందరూ పట్టుకోవాలండి. మేము ఏం చేయాలి చెప్పండి? మేము మీరు సైతానికి అతీతులేం కాదు. మమ్మల్ని పట్టుకొని కొట్టు మొత్తం 200 మంది సంఘాన్ని అవుట్. మిమ్మల్ని పట్టుకొని కొట్టు మీ కుటుంబం అవుట్. కుటుంబాన్ని దగ్గరికి చేరని కూడా వాడు వివిధమైన తంత్రాలను కలుగు చేస్తాడు. ఉప్పు దగ్గర గొడవాడుకునేటట్లు చేస్తాడు, కూర దగ్గర గొడవాడుకునేటట్లు చేస్తాడు, తిండి దగ్గర గొడవాడుకునేటట్లు చేస్తాడు, సంపాదన దగ్గర గొడవాడుకునేటట్లు చేస్తాడు. అసమాధానం చేత మీ కుటుంబాన్ని నింపుతాడు. మీ పిల్లలు మీకు దూరం చేసేస్తాడు. వాడు వివిధమైన తంత్రాలను కలిగిన వాడు. నెంబర్ 1, మీరు అపవాదికి చోటిస్తే కలిగే నష్టం వివిధమైన తంత్రాల్లో పడిపోతారు. నెంబర్ 2, అనుమానాలను కలిగిస్తాడు, అనుమానాలను పుట్టిస్తాడు. అనుమానాలను పుట్టిస్తాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు మీరు చదివితే, తాను నిలబడ్డానని తలంచుకున్న వాడు పడిపోకుండా నిమిత్తం జాగ్రత్తగా చూచుకున్న వాళ్ళను కదా, మనుషులకు కలుగు
లేదని, దేవుడు నమ్మదగిన వాడని మీరంతా కింద రాస్తున్నారు. నేనేమో ఏం చదవకుండా టక్క 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 చెప్తున్నాను. అంటే వాక్యం నాలో ఉంది. మీకు తెలుసా 91వ దావీదు కీర్తన టాప్ టు బాటమ్ ఎవరైనా చెప్పగలరా? చెప్పలేదు. సరే 136వ దావీదు కీర్తన టాప్ టు బాటమ్ వరకు ఎవరైనా చెప్పగలరా? చెప్పలేదు. 23వ దావీదు కీర్తన అబ్బా ఇది చెప్తారు, ఇది చెప్తారు. దేవుని పిల్లల కంటతం చేయడానికి సమయాన్ని కోరుకు. దేవుని పిల్లల దేవుడు రెండోదిగా మనతో పలుకుతున్న మాట నన్ను చూసేలా చెప్పండి. అనుమానాలను పుట్టిస్తాడు లేదా కలిగిస్తాడు. అనుమానాలను పుట్టిస్తాడు. ఇది నిజమా? నిజంగా దేవుడు అలా చెప్పాడు అమ్మా? నువ్వు నిలబడి భక్తి చేస్తున్నావా? నీ భక్తిని పేరు ఒకసారి చూసుకోవయ్యా. ఏంటి నీ వంశములో నుంచి ఉన్న మీ తాత ముత్తాతలను ఒకసారి ఆలోచించాయి. ఎవరు? ఆదాము అలా తగ్గిపోయాడు. మీ తాత ముత్తాతను అలా ఆలోచించాయి. కయీను అలా తగ్గిపోయాడు. అలాగ పాపం చేస్తూ నాకు దూరం అయిపోయాడు. ఏంటి కయీను కంటే నువ్వు గొప్పవాడువా? ఆదాము కంటే నువ్వు గొప్పవాడువా? అంతెందుకయ్యా, ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న వాడిని ఎక్కడో తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టిన దావీదు కంటే గొప్పవాడువా? తాను నిలబడ్డానని తలంచుకున్నవాడు పడిపోకూడదు. పడిపోయే విధంగా క్రియేట్ చేసింది ఎవడు? మన బద్ధ విరోధైన నీ భక్తిని అనుమానాలకి నెట్టి నిన్ను పరలోకానికి వెళ్ళనివ్వకుండా చేస్తాడు. అది నేను చెప్పాలనుకున్నాను. దేవుని పిల్లలారా, మీ భక్తిని అనుమానంలోకి తోసి మిమ్మల్ని పరలోకానికి వెళ్ళనివ్వకుండా చేస్తాడు. నెంబర్ 2, అనుమానాలను కలిగిస్తాడు. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఎందుకంటే దేవుడినే విడిచిపెట్టే అంత అనుమానాన్ని మీ లోపలికి క్రియేట్ చేస్తారు. అది ఎక్కడ ఉందంటే ఎబ్రియలు రాసిన పత్రిక 3:12లో మాట్లాడుతారు. దేవుడినే అనుమానించి అవమానించి ఆయనకు దూరం అయిపోయే విధంగా నీకు అనుమానాలను క్రియేట్ చేస్తారు, కలుగ చేస్తారు. చాలా జాగ్రత్తగా తీసుకుంది దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా. అనుమానాలను పుట్టించేవాడు సైతాను. చాలా జాగ్రత్తగా అనుమానాలను పుట్టిస్తాడు. నీ కళ్ళు సరిగా ఎక్కడ చూడకూడదో అక్కడ చూసే విధంగా వాడు ప్రేరేపిస్తాడు. ఏది చేయాలో అది చేయనివాడు, ఏది చేయకూడదో అది చేయనిస్తాడు. సైతాను పనే అనుమానాలను పుట్టిస్తాడు. నెంబర్ 3, మిమ్మల్ని మీరు మోసపోయేటట్లుగా చేస్తాడు. దేవుణ్ణి కూడా మోసగించేటట్లుగా చేస్తాడు. నెంబర్ 3, నువ్వు మోసపోయే విధంగా నిన్ను చేస్తాడు. మోసగించేటట్లుగా చేస్తాడు. దేవుణ్ణి మోసపోయే విధంగా నిన్ను తయారు చేస్తాడు. సైతాను నిన్ను తయారు చేస్తాడు. ఎలాగనంటే నిన్ను నీవే మోసపోయే విధంగా. అది కనుక 3వ వచనం, అబ్బమ్మా అబ్బమ్మా ఇది నిజమా అని అడిగాడు. దేవుని పిల్లలారా, బైబిల్ మీరు చదవడానికి ప్రేరేపిస్తాడు దేవుడు. ప్రేరేపిస్తూ ఉంటే అనుమానాలను క్రియేట్ చేస్తాడు సైతాను. కయ్యని భార్య ఎక్కడ వచ్చింది? ఎక్కడ? ఓకే, కయ్యనికి భార్య ఎలా వచ్చిందమ్మా? అప్పటికే దాన్ని ఏమంటారు, ఇద్దరు అన్నదమ్ములు. ఎవరు? ఒకడేమో కయ్యేను, ఇంకొకడేమో ఇద్దరికి చంపేశారు. ఇక చచ్చిపోయిన తర్వాత పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? అనుమానాలను ఏమి ఎలాగ మోసగిస్తాడో మనం చూడండి సైతాను. బైబిల్ అంతా చదివిన తర్వాత అప్పుడు కూర్చోవాలి డిబేట్. నా అన్న గంటల ప్రకాష్ అన్న ఇల్లాడు అన్నతో మాట్లాడుతున్నప్పుడు ఆ షేక్ హ్యాండ్ తీసుకుని ఆ ఫోటో వైఎంసీఏలో మొత్తం షేర్ చేశాడు. మొత్తం అందరికి వెళ్ళింది. నాకు కూడా వచ్చింది. ఇలా చూడగానే నా కాళ్ళు చేతులు ఉనికాయి. ఎందుకంటే అన్న నేను 3 ప్రసంగాల్లో స్టేజ్ పంచుకున్నాను. అతను మాట్లాడిన మాటలో ఎప్పుడు బ్రీఫ్ ఉంటారు. ఆయన డెత్ కోసం ఏ రోజు కూడా నాట్ ఎట్ ఆల్ అసలు ఆయన ఆలోచన చేయలేదు. ఏదో కూడా చనిపోతాను కృష్ణ, చనిపోవడానికి ఏముంది? కృష్ణ నీకులాంటి రోషం కలిగి నేను గట్టిగా చెప్పలేను, కానీ భావంతో కూడిన మాటలు మాత్రం చెప్పలేను. దేవుడి పిల్లలు తన సమాధి దగ్గరికి కూడా వెళ్ళడానికి ఎన్ని ప్రిపరేషన్ చేసుకున్నాడు. అదండి దేవుని సేవ అంటే, అదండి దేవుని సేవకుడు అంటే.
మరణమైన జీవమైన నిలబడి ఎదురాడి దైవ చిత్తాన్ని తెలుసుకుని పరలోక రాజ్యానికి ఎక్కడమే నిజమైన దైవం. దేవుని పిల్లల సైతాను అనుమానాలను కలుగు చేస్తూ నిన్ను మోసగించేటట్లుగా చేస్తాడు. చాలా జాగ్రత్త అండి, చాలా జాగ్రత్త అండి, చాలా జాగ్రత్త అండి. అపోస్తలుల కార్యగ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో అననీయ సప్పేరా మీరు ఎందుకు పరిశుద్ధాత్మను మోసం చేశారు? మనలో చాలా మంది పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నాం, దేవుణ్ణి మోసం చేస్తున్నాం. దేవుడిని మోసానుసారమైన వ్యక్తిగా మనమే క్రియేట్ చేస్తూ మన క్రియలను బట్టి, మన పద్ధతులను బట్టి, మన మాటలను బట్టి, మనకు ఉండేటువంటి సర్వ పరిస్థితులను బట్టి దేవునికి అపకీర్తన తెస్తున్నాం. నెంబర్ 3, మోసగించేటట్లుగా దేవుడు సైతాను చేస్తాడు. నెంబర్ 4, లాస్ట్ అండ్ లీస్ట్ బట్ ఈ చివరి మాట చెప్పి ముగించుకుంటుంది. దేవునికి అవిధేయతలుగా ఉండే విధంగా, నడిచే విధంగా చేస్తాడు. దేవుని మాటను ధిక్కరించే విధంగా చేస్తాడు. దేవుని మాట అంటే ఈ చెవులు పడనివ్వకుండా చేస్తాడు. దురద చెవులు కలుగు చేస్తాడు. దేవుని మాట అంటే నీకు అసహాయం పుట్టిస్తాడు. దేవుడు అంటేనే నీకు తెలియని కోపము రగిలే విధంగా నిన్ను చేస్తాడు. మరి ఏం చేస్తాడంటే అవిధేయతను కలుగు చేస్తాడు. అవిధేయతను కలుగు చేస్తాడు. దీన తన తండ్రి మాట అలాగే చేస్తాడు. వినలేదు కనుక ఇశ్రాయేలీయులకి కలంకాన్ని తీసుకొని వచ్చాడు. దేవుని పిల్లలు, ఏలి పిల్లలు దేవుని మాట, తండ్రి మాట వినలేదు కనుక యాజకత్వానికి అపకీర్తిని తెచ్చారు. సమూయేలు బిడ్డలు దేవుని మాట వినలేదు కనుకనే తిరిగి మరలా దేవుడు ఆలోచనలో పడే అంతగా వీళ్ళ ప్రవర్తన కలిగి ఉన్నారు. దేవుని పిల్లల జాగ్రత్త. అవిధేయతను కలుగు చేస్తాడు. అవిధేయతను కలుగు చేస్తాడు. యాకోబు రాసిన పత్రిక 4:1 ప్రతి వారికి వారి అవిధేయతను చొప్పున దురాశకు లోబడి ఏర్పబడి దేవుని మాట వినకుండా చేస్తాడు. చాలా జాగ్రత్త. దేవుని పిల్లల చాలా జాగ్రత్త. ఉన్నది ఒకటే జిందగీ, ఇది నిజం. మరలా మరలా నువ్వు పుట్టవు. మరలా మరలా నాకు ఈ రూపం రాదు, ఎప్పటికీ రాదు. మనం ఎప్పటికీ తిరిగి మళ్ళీ పుట్టాము. మరలా పుట్టాలనుకుంటే యేసు క్రీస్తు వలనే మాత్రమే పుట్టగలరు. అది ఈ దేహంతో ఉన్నప్పుడే. ఎలాగో తెలుసా? యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్ర పరుస్తుంది. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఆ దైవజనుడి చేత మీరు నేల బాప్తిస్మం తీసుకుంటే పరలోక సంబంధమైన రాజ్యపు వారసుడిగా నువ్వు ఆత్మ రూపువై దేవుని ఆత్మ నీలో ప్రవేశించి నువ్వు దేవుని కుమారుడిగా, కుమార్తెగా అనబడతావు. అది దేవుని చేయబోతుంది కాదు. దేవుని పిల్లలారా, ఇది ఒకటే చదివి, ఒకటే లైఫ్, ఒకటే జీవితం. దయచేసి ఈ జీవితాన్ని ఎవరి కోసమో మనం బ్రతకం. దేవుడు ఇచ్చాడు, దేవుని కోసం ఈ దేహాన్ని బ్రతికించాలి, ఈ మనస్సును బ్రతికించాలి, నీ తలంపులను బ్రతికించాలి. దేవుడు చెప్తూ ఉన్నాడు, నెంబర్ 1 వివిధమైన తంత్రాలను కలుగు చేస్తాడు. నెంబర్ 2 అనుమానాలను పుట్టిస్తాడు. నెంబర్ 3 మోసగించేటట్లుగా, మోసపరిచేటట్లుగా మనల్ని చేస్తాడు. నెంబర్ 4 దేవుని మాటకు అవిధేయత కలిగేటట్లుగా మనం నడిచే విధంగా చేస్తాడు. ఈ 4 విషయాలను మీరు గుర్తు చేసుకొని దయచేసి నా ప్రియమైన సంగమా మీ బిడ్డల కోసమే యోబు మొదటి జామున దైవజనుడు చదివించాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మీరు చదివించారు. మొదటి జామున యోబు ఎలాగును ప్రార్థన చేశాడు, ఎలాగును దహన బలులు ఇచ్చాడు. అలాగును మీరు కూడా మీ బిడ్డల నిమిత్తం, మీ భార్య నిమిత్తం, మీ భర్త నిమిత్తం, మీ సంఘం నిమిత్తం, మీ కలిగి ఉన్న వారందరి నిమిత్తం మొదటి జామున లేచి ప్రార్థించమని నేను మనం చూస్తాను. అలా చేస్తే మీ కుటుంబం సస్యశ్యామలమైన ఉన్నతమైన కుటుంబంగా నేనును నా ఇంటి వారిని యెహోవాను. ఇది ఎవరు చెప్పారు? నేనును నా ఇంటి వారును యెహోవాను. దేవుని పిల్లలారా, మీరును మీ ఇంటి వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలండి? పరలోక రాజ్యానికి చేరుకోవాలి. అలా చేరుకోవాలంటే మీ బిడ్డలు జాగ్రత్త సుడి మీ ప్రక్కనే ఉంటారు. వారి కొరకు కన్నీరు పెట్టండి, ప్రేమగా వారిని దగ్గరికి చేర్చుకోండి. ఒక తమ్ముడు నా దగ్గర వచ్చి ఒక మాట అన్నాడు, ఏ నాడు కూడా మా అమ్మ నాన్న నన్ను ప్రేమతో చూడలేదు. ప్రేమించండి, దేవుని ప్రేమ ఎలా ఉంటుందో చూపించండి.
అప్పుడు ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నీ బిడ్డ కలిగి ఉంది. అన్న మరి ఇదేంటో ఈ మాట చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, కానీ దేవుని పిల్లలు అంటారు. మరి ఈస్ట్ గోదావరిలో వెస్ట్ గోదావరిలో అయ్యారు ఈ ఈ ధనం అంటారు, అన్ని విషయాల్లో బాగా ఉంటున్నారు. సంబంధాల పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి చూడాలని అడుగుతున్నారు. నాకు అర్థం కాలేదు, మనం క్రీస్తు చేత కడగబడ్డామా లేకపోతే లోకానుసారంగా ఉన్నామా నాకైతే అర్థం కాలేదు. సరే రండి అనుకున్నాను, వాళ్ళ ఔన్నత్యం అలాగే ఉంది కదా, సరే మీ ఇష్టం అనుకున్నాను. కానీ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఈ సమస్య ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నాకు తెలియదు. ఇప్పుడు రేపు బాంబు బ్లాస్ట్ లాంటి మంచి న్యూస్ కాకినాడలో వస్తుంది. ఒక పెద్ద కులాయిన కులస్తులు, ఒక పెద్ద కులస్తులు ఒక అట్టడుగు కులస్తులను పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళు వేసుకున్నారు నెంబర్ మీ కులం మాత్రమే ఏ సంబంధం అయ్యా, కులం కూడెడుతుందని అడిగారు. దట్స్ ఆల్ అంతే క్లోజ్. ఓ పెద్ద సంపన్నమైన కుటుంబం అట్టడుగులో ఉంటున్న ఒక ఆ స్థితిలో ఉంటున్న వ్యక్తుల్ని పెళ్లి చేసుకోబోతున్నారు. అది నేనే చేయబోతున్నాను త్వరలో. దేవుని పిల్లలు ఎందుకు మాట చెప్తున్నానంటే వివిధమైన తంత్రాలను వాడు కలుగజేస్తాడు. రెండోది అవమానాలను అనుమానాలను పుట్టిస్తారు. మూడోది మోసపోయేటట్లుగా చేస్తారు. నాలుగోది దేవునికి అవిధేయతగా నడిచేటట్లుగా చేస్తారు. వాడి తంత్రమే అది. కనుక ఆ తంత్రాల్లో మీరు పడిపోయి దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదకరమైన ఈ జీవ గ్రంథాన్ని మర్చిపోవద్దని మనం చేస్తూ, మరి ఎంతైనా అంటారు కదా చాలా మంది, నా ఉప్పు తిని బతుకుతున్నావు అని. మరి నేను కూడా విశ్వాన్ని ఉప్పు తిని బతుకుతున్నాను కదా. ఒక చిన్న మాట చెప్పి ఈ మాట ముగించేస్తాను. నా టైం కరెక్ట్గా అయింది కనుక ముగించేస్తాను. ఏంటంటే విశ్వానికి 3 అవసరతలు ఉన్నాయి. మన ఎంకే జాబ్ గారు లెటర్ తలుచుకుంటే 2 నిమిషాలు అయిపోయింది. ఇది నిజం. మన దగ్గర సంపన్నులు ఉన్నారన్న, అడగటమే, అడిగి తెచ్చుకోవడం. మన సంఘం అంతా తెలుగు బాప్టిస్ట్ చర్చ్ లాంటి చర్చ్ తలుచుకుంటే ఇదేమవుతుంది. ఒక 4 సైకిళ్ళు దేవుని సేవకులకి మిషనరీస్కి అవసరం. 2 ఉత్తరప్రదేశ్, 2 మహారాష్ట్ర, 4 సైకిల్ అవసరం. సేవకులు పాపం కాలు నడక మీద వెళ్తూ వస్తూ ఉన్నారు. రీసెంట్గా ఆమెకి నేను ఫొటోస్ అన్ని సేవ్ చేస్తాను. ఎవరైనా నా నంబర్ మీరు నోట్ చేసుకోనుకుంటే 98, మీకు మొత్తం భారతదేశ సమాచారం అందిస్తాను. 9848123790. మరలా చెప్తున్నాను, అన్నేస్తారు. 9848123790 భారతదేశ సమాచారం అందిస్తాను. 4 సైకిల్ అవసరం. ఒక సైకిల్ 7,600 రూపాయలు. ఎవరైనా సహాయం చేయగలిగితే దేవునికి మహిమ కలుగుతుంది. ఒక 2 మెగాఫోన్స్ అవసరం. అది కూడా 7,600. ఎవరైనా సహాయం చేయగలిగితే ఈ 4 సేవకులకి 4 సైకిళ్ళు, 2 మెగాఫోన్లు కావాలి. మీరు కొనిచ్చినా ఇక్కడి నుంచి యూపీకి అది నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. లేదంటే మీరు ఎవరైనా సహాయం చేస్తే ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి అందిన తర్వాత, వాళ్ళ సైకిల్ కొన్న తర్వాత ఎవరైతే సైకిల్ ఇచ్చారో, ఎవరైతే మెగాఫోన్ ఇచ్చారో వారికి వీడియో కాల్ చూపించి మీరు ప్రార్థన చేసి వారికి పంపిద్దాం. సో అంటే ఇందులో దాపరికి మేము లేదు, మీరు వాళ్ళకి ఈజీగా ఇవ్వడానికి మార్గం ఇది. రెండోది, మన సంఘం నుంచి ఒక సేవకుడికి సహాయం చేయొచ్చు కదండి. 4,000 రూపాయలు ఎంతో ఖర్చు పెడతాం. అన్ని సంఘాల నుంచి కూడా ఒక్కొక్క సేవకుడు వెళ్ళారు. సన్నీ ఒక సేవకుడికి ప్రతి నెల అన్నం పెడతారు. 2 ఏమంటారు అనాథ పిల్లలని దత్తత తీసుకున్నారు. మొత్తం తను విశ్వానికి డైరెక్ట్గా అకౌంట్ నెంబర్కి వేస్తారు. మీరు ఎవరైనా విశ్వానికి డైరెక్ట్ అకౌంట్ నెంబర్ వేసినా నో ప్రాబ్లం, చక్కగా మీరు అక్కడికే వేయాలి. ఎవరైనా మేమైనా అక్కడికే వేయాలి, మీరైనా అక్కడికి వేయచ్చు. ఎవరికైనా నేను అందజేస్తాను. 3వ విషయం ఏంటంటే, నా దగ్గర నా 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 బ్యాగ్లో నేను ఎప్పుడు కూడా విషయాన్ని టిన్ బాక్స్ పెట్టుకుంటాను. కొంతమంది నేతలు ఉంటారు, ఇద్దాం అనుకుంటారు. ప్రతి 3 నెలలకి ఓ 300-400 రూపాయలు మీకు కలిగింది దాంట్లో వేసి మీరు ఆ బాక్స్ని కూడా పట్టుకెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. మీరు ఇవి తీసుకునేటప్పుడు ఈ మాటలు విన్నప్పుడు సంఘానికి రావాల్సిన 10వ భాగంలో నుంచి పొరపాటు ఇస్తారంటే ఇచ్చిన నేను తీసుకున్నాను.
మీ దశమ భాగం దేవుడి మందిరం. రెండోది దైవజనుడు మీ ఇంటికి వస్తాడు. దయచేసి అతనికి కురిసి చేయకూడదు, మీకు కలిగింది ఆయనకి ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు. మూడోది సంఘ పెద్దలు, వీళ్ళు ఎలా ఉంటారో తెలుసా? మీ క్షేమం కోసం ఇదిగో ఏసీలు వేస్తారు. మంచి ఆనందం అయితే చిన్నప్పుడు అవుతున్నాడు. ఒకప్పుడైతే అసలు ఏం వచ్చేది కాదు, ఏం నేర్చుకున్నారు బాబు. నేనే అసలు నిన్ను స్తుతించిన చాలు అనే పాట విషయంలో కొంచెం స్లోగా పాడతాను, నువ్వేమో హై పిచ్ లో పాడుతున్నావు. మరి నాకు ఆ పాట రాలేదు. దేవుడి పిల్లలారా, ఇవన్నీ మీరు ప్రొవైడ్ చేసుకోవడానికి దేవుడు మీకు సహాయం చేశారు. ఒకటే లైఫ్, మరలా రాదు. మీరు ఏమైనా ఒక నలుగురు కలిసి 4,000 రూపాయలు ఒక సేవకుడికి ఇవ్వండి, లేదా సంఘమంతా కలిపి ఒక్క సేవకుడికి 4,000 రూపాయలు గురించాలి. తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఒక సేవకుడికి అన్నం పెడుతుందని మొత్తం దేశమంతా చెప్పుకుంటారు. ఆ పని అయినా చేయండి. లేదా మీరు ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఇండివిజువల్గా మీ అమ్మా నాన్న పేరును, మీ అక్క చెల్లెలి పేరు, మీకు ఇష్టమైన వారి పేర్లు తీసుకుని సహాయం చేయండి. 4 సైకిళ్ళు, 2 మెగా ఫోన్స్. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి కాపాడి సంరక్షించి పోషించి నడిపించును కాక.